హాయ్ అండి. నేను మీ స్వాతి. ఈరోజు నేను కొబ్బరి చిప్పలతో క్రాఫ్ట్ అయితే చేస్తున్నానండి. ఈ కొబ్బరి చిప్పల మీద ఉన్న పీచుని ముందు తీసుకోవాలి కదా. దానికోసం నేను స్టవ్ మీద ఈ చిప్పలను అయితే పెట్టి వేడి చేశానండి. వేడి చేసి ఆ పీచు అంతా నల్లగా అయ్యేంతవరకు వేడి చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత చాక్ తీసుకొని చాక్తో ఈ పీచు అంతా గోకేసుకున్నాను. ఇలా చుట్టూ కూడా నీట్గా క్లీన్గా గోకేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వేడి చేయడం వల్ల తొందరగా పీచు వచ్చేస్తుంది. మనం అదే పచ్చిగా ఉన్నప్పుడు చేస్తే చాలా టైట్గా ఉంటుంది, తొందరగా రాదు. అలా వేడి చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా నేను 3 చిప్పలను అయితే క్లీన్ చేసుకున్నానండి. ఈ క్రాఫ్ట్ కోసం నాకు 3 చిప్పలు అయితే అవసరమైనవి. అందులో ఒక దాన్ని తీసుకొని దాంట్లో లోపల పక్కన భాగంలో బ్లూ కలర్ని అయితే అప్లై చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఆర్కిలిక్ కలర్స్ ఉంటాయి కదండి, వాటిని యూస్ చేశాను. అవి లోపల పక్క మాత్రమే వేసాను. ఒక చెప్పకి లోపలంతా బ్లూ కలర్ని అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని దాన్ని కాసేపు ఆరనిచ్చానండి. ఇలా కాసేపు పక్కన పెట్టేసుకుంటే 5 మినిట్స్లో అది ఆరిపోతుంది. ఈలోపు ఇంకా క్రాఫ్ట్కి కావాల్సిన ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. ఆ కార్డ్బోర్డ్ని చిన్న సర్కిల్ షేప్లో తీసుకున్నానండి. సర్కిల్ షేప్లో గీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సర్కిల్ షేప్కి నేను ఎల్లో కలర్ని అయితే అప్లై చేసుకున్నానండి. ఎల్లో కలర్ని అప్లై చేసుకొని కొద్దిసేపు ఆరిన తర్వాత దీని మీద ఒక డోర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక డోర్ లాగా కనిపించేవా అంటే నేను ఇక్కడ హౌస్ చేద్దాం అనుకున్నాను. దానివల్ల ఒక డోర్ షేప్లో పెట్టుకొని ఇప్పుడు ఆ డోర్కి అటు ఇటు కూడా బ్రౌన్ కలర్తో విండోస్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా ఇటు అటు డ్రా చేసుకొని ఆ డోర్కి కూడా చుట్టూ బోర్డర్లా ఉండేటట్టు బాగుంటుందని ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇంకో చిన్న కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. దానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వూల్ అనమాట. వూల్ని పర్పుల్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ రెండు కూడా మిక్స్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్కి ఫెవికల్ అంటించుకొని దాని మీద ఈ కట్ చేసుకున్న పీసులు మొత్తం కవర్ చేస్తాను అనమాట. ఇది ఒక చిన్న గార్డెన్ ఫ్లవర్ లాగా, ఒక ఫ్లవర్స్తో ఉన్న గార్డెన్ లాగా ఉంటుందని ఒక చిన్న ఐడియాతో అలా పెట్టాను అనమాట. ఇప్పుడు కలర్ వేసుకున్న చిప్పు ఉంది కదండి, ఆ కొబ్బరి చిప్పులో నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని గ్లూ గన్ ఉపయోగించి లోపలైతే స్టిచ్ చేసుకున్నాను. ఇలాగా అంటించుకున్న తర్వాత ఈ గార్డెన్ కోసం చేసింది కూడా ఈ ఊల్ని కూడా కింద భాగంలో ఆ సరిగ్గా డోర్కి కిందగా వచ్చేటట్టుగా నేను ఫస్టే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నానండి ఇవన్నీ. ఆ తర్వాత ఇంకొక చిప్పనైతే పైన హౌస్కి టాప్లా ఉండేటట్టు గ్లూ గన్తో పెట్టుకున్నాను అనమాట. ఇలాగా నెక్స్ట్ వచ్చి కిందన బేస్ కూడా ఉండాలి కాబట్టి ఇంకా చిన్న చిప్ ఉంది కదా, దీన్ని లాస్ట్లో కిందన గ్లూ గన్తో అంటించానండి. ఇది కొంచెం కష్టమైంది, కాకపోతే అయిపోయింది. కొంచెం ట్రై చేస్తే ఇదైతే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీన్ని కొంచెం డెకరేట్ చేయాలి కాబట్టి ఈ డెకరేట్ చేయడం కోసం నేను ఒక అగ్గిపుల్లలు తీసుకున్నానండి. ఈ అగ్గిపుల్లలను ఒకే సేమ్ సైజులో కట్ చేసుకున్నాను. కొన్ని 5-6 అలా కట్ చేసుకొని ఇలాగా నిలువుగా అంటించుకున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా అంటించుకున్నాను. ఇవి కూడా గ్లూ గన్తోనే అంటించానండి. ఫెవికల్తో అయితే అంత తొందరగా అవ్వదు, గ్లూ గన్తో అయితే తొందరగా అవుతుందని దీంతో చేశాను. ఆ తర్వాత ఇప్పుడు నిలువుగా పెట్టిన పుల్లలకి అడ్డుగా కూడా ఒక లైన్ అయితే వేసుకున్నాను. ఇలా అడ్డుగా ఒక లైన్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇటు అటు కూడా కొంచెం డెకరేషన్గా ఉండాలని నా దగ్గర ఇటువంటి లీవ్స్ ఉంటే ప్లాస్టిక్వి అటు పక్కన పెట్టుకున్నాను. ఇక కిందన బేసిక్ కూడా కలర్ వేస్తే బాగుంటుందని దానికి గ్రీన్ కలర్ అయితే వేసుకున్నానండి. ఇలా గ్రీన్ కలర్ని కిందన అప్లై చేశాను. నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య స్టార్ట్ చేసి ఎన్నో రోజులు అవ్వలేదు. నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది, వ్యూస్ రాకపోవడంతో చాలా బాధగా ఉంటుంది. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఇకపోతే పైన ఉన్న టాప్ కూడా బ్రౌన్ కలర్ వేసుకున్నానండి.
ఇలా బ్రౌన్ కలర్ వేసిన తర్వాత మినీ హౌస్ అయితే రెడీ చేశాను. నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.